వాలంటీరు పెన్షన్ ఇవ్వాల్సిన డబ్బులు ఎత్తుకుపోయాడు, లేకపోతే ఒక షాపులో ఉన్నటువంటి గుమస్తా అందులోంచి డబ్బులు ఎత్తుకుపోయాడు, లేదంటే బంగారు కొట్లో పనిచేస్తున్నటువంటి కుర్రోడు అక్కడ ఉన్నటువంటి తన ఫ్రెండ్ ద్వారా దొంగతనం చేశాడు, లేదా గతంలో బంగారపు షాపులో పనిచేసినోడు ప్లాన్ వేసి బంగారం ఎత్తుకుపోయాడు. ఈ డబ్బు అనేటటువంటి దగ్గరనే ప్రధానమైనటువంటి అంశం. డబ్బు బంగారం ఎవరి దగ్గరన్నా చూస్తున్నప్పుడు, మన దగ్గర లేనిది ఎవరి దగ్గరన్నా ఉన్నప్పుడు వచ్చే ఈర్ష్య, అసూయలు, లేదా ఏది ఇప్పుడు ఈ సినిమాలు చూసేసి చెడిపోతున్నది ఎట్లా అంటే, డబ్బులతో బంగారంతో ఉన్నంత వరకు దర్జాగా బతుకుదాం, ఆ తర్వాత ఇప్పుడున్న బతికే కదా బతికేది, ఏమవుతుందంటే అరెస్ట్ అయితే అనేటటువంటి ధోరణి కూడా పెరిగిపోతుంది. దాని పర్యవసానమే నేరాలు పెరుగుతున్నాయి. తాజాగా ఆడిట్ కోసం వచ్చి బంగారం చోరీ స్టోరీ చూస్తే అట్లాగే కనబడుతుంది. చంద్రపూర్లోని ఫైనాన్స్ కంపెనీ బ్రాంచ్కి ప్రధాన కార్యాలయం నుంచి ఆర్డర్గా వచ్చినటువంటి మహేష్ అనే వ్యక్తి వాళ్ళని గదమాయించాడట, మొత్తం తీయమన్నాడట. ఇలా 300 దాకా బంగారానికి సంబంధించిన ఏం చేస్తే ఒక్కొక్కటి తూకం వేస్తాం బిగించేశాడట. ఆ తర్వాత నాకు కాస్త కొబ్బరి బొండం నీళ్ళు కావాలన్నాడట. ఇద్దరు సిబ్బంది బయటికి వెళ్ళాక ఇది తీసుకుని వెళ్ళిపోయాడు అతను. వాళ్ళు ఇప్పుడు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాల్సి వచ్చింది. దాదాపుగా 2.5 కోట్ల విలువైన బంగారం ఎత్తుకుపోయాడు. ఇతను ఆర్డర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తే. అంటే దాన్ని బట్టి బంగారం కనబడగానే ఎలా నొక్కేయాల అన్నటువంటి కాన్సెప్టు అతనికి ఎప్పటి నుంచినో ఉన్నట్టుంది. ఇప్పుడు దొరికిన దాన్ని బట్టి అది తీసుకుని పోయి ఎక్కడో ఎంజాయ్ చేద్దాం అనుకుంటాడు అనమాట.